సింగరేణికి బంగారు బాటలు పడబోతున్నాయా? ఒడిశాలోని నైని కోల్ మైన్ ప్రారంభంతో సింగరేణి ఫ్యూచర్ మారబోతుంది. సింగరేణి కార్మికుల జీవితాల్లో కూడా కొత్త వెలుగులు రాబోతున్నాయి. బొగ్గు గనుల తవ్వకాలకే కాకుండా సింగరేణి తన వ్యాపారాన్ని మరింత విస్తరించబోతోంది. ఈ అంశాలన్నింటిపైన చర్చిద్దాం సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఎన్ బలరాం గారు. దేశం మొత్తం చర్చిస్తున్న ప్రశ్న, ఒడిశాలో నైనిలో సింగరేణి కోల్ మైన్ ఓపెన్ చేయడంతో సింగరేణి ఆలోచన గాని అడుగులు గాని మారిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. మీరు సీఎండీగా బాధ్యత తీసుకున్న తర్వాత నైని కోల్ బ్లాక్ మనకు 2015లో అలాట్ అయింది. సింగరేణి ఆలోచన మారింది, అడుగులు మారుతున్నాయి. వేలం చేస్తున్నప్పుడు ఎందుకు అందులో పార్టిసిపేట్ చేయలేదు, లేకపోతే ఎందుకు దాన్ని లైట్ తీసుకున్నారు? రెండు విధాలు మనకు కోల్ బ్లాక్స్ వచ్చేది. 2015 మనకు కోల్ గేట్ అప్పుడు ఏదో స్కామ్, అంటే కార్మికుల నిర్లక్ష్యం వల్లే సింగరేణి ఇవాళ ప్రైవేటీకరణ వైపు చూస్తుంది అనుకోవచ్చు. ఇదంతా చూసింది కార్మికులు పని చేయడం కాదు. ఇప్పటికీ సింగరేణిలో కేంద్ర వాటా ఉంది, రాష్ట్రం వాటా ఉంది. ఇది ఫ్యూచర్లో ఇలాగే కొనసాగుతుందంటారా, లేకపోతే కేంద్రం తీసుకున్న వాటాను రాష్ట్రం పురుస్తానికి తీసుకునే అవకాశం ఉందా ఫ్యూచర్లో? లేదు, మనకి 51% వాటా. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన విషయం తెలుసు. సింగరేణి బొగ్గు గనుల వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది అనే మాటలో వాస్తవం ఎంతుందో, నిజమేనా ఇది? ఆ ఎఫెక్ట్ ఉంది అక్కడ? వెల్కమ్ టు సుమన్ టీవీ. సింగరేణికి బంగారు బాటలు పడబోతున్నాయా? ఒడిశాలోని నైని కోల్ మైన్ ప్రారంభంతో సింగరేణి ఫ్యూచర్ మారబోతుందా? సింగరేణి కార్మికుల జీవితాల్లో కూడా కొత్త వెలుగులు రాబోతున్నాయా? కేవలం బొగ్గు గనుల తవ్వకాలకే కాకుండా సింగరేణి తన వ్యాపారాన్ని మరింత విస్తరించబోతోందా? ఈ అంశాలన్నింటిపైన చర్చిద్దాం సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఎన్ బలరాం గారితో. మనతో ఉన్నారు. బలరాం గారు, నమస్కారం సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఒక టైం ఇవ్వటం, సుమన్ టీవీకి టైం ఇవ్వటం, సుమన్ టీవీతో మాట్లాడడానికి ముందుకు రావడం, నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్, ఈ మొత్తంలో మొదటి ప్రశ్న, ఎందుకంటే మొత్తం ఇవాళ దేశం మొత్తం చర్చిస్తున్న ప్రశ్న, ఒడిశాలో నైనిలో సింగరేణి కోల్ మైన్ ఓపెన్ చేయడంతో సింగరేణి ఆలోచన గాని అడుగులు గాని మారిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. మీరు సీఎండీగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇది ఎటువంటి ఫ్యూచర్ కి కారణం కాబోతుంది, ఎటువంటి బాటలు వేయబోతుంది? నైని కోల్ బ్లాక్ మనకు 2015లో అలాట్ అయింది. ఆ రోజు నుంచి ఈరోజు దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది. మన రాష్ట్రంలోనే ఏదైనా కోల్ బ్లాక్ కానీ తవ్వాలంటే అనేక రకమైన అడ్డంకులు. ఒకసారి అంటారు భూములు తీసుకోవడము, ఆ ఊరిని డిస్ప్లే చేయడము, ఆ తర్వాత స్థానికులు దుమ్ము ధూళి, అలాంటి అనేక ప్రశ్నలు వస్తాయి. అలాంటిది ఇక్కడ నుంచి దాదాపుగా 1000 కిలోమీటర్ల దూరంలో ఒరిస్సాలోని, అది కూడా అంగూల్ జిల్లాలో, మళ్ళీ ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఒక గని ప్రారంభించాలంటే అనేక ఆటంకాలు. మొదటగా మనకి లాంగ్వేజ్ తెలియదు. ఆ లాంగ్వేజ్ మనం తెలుగు, అటు దాదాపు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఏమి హిందీ మాట్లాడారు, వాళ్ళు తెలుగు రాదు. ఒడిశాలో వాళ్ళు కమ్యూనికేట్ చేయడము, మొదటిగా అడ్డంకి భాష. ఆ తర్వాత గ్రామాలకు వెళ్ళడము, గ్రామాలు వెళ్ళాలంటే దాదాపు అటు అడవుల్లాగానే ఉంటాయి. అటు ప్రతి గ్రామాలకు వెళ్ళి ఎట్లా కమ్యూనికేట్ చేస్తాము? వాళ్ళు ఫస్ట్ చెప్పగానే అంటారు, వద్దు మా అడవులు ఆ ప్లాంటేషన్ ఏదో మాకు తీయొద్దు, మాకు బొగ్గు కని కావద్దు అంటారు. వాళ్ళు మెల్లగా వాళ్ళకి మేము బెటర్ R&R కానీ ల్యాండ్ కాస్ట్ కానీ అవన్నీ ఇస్తామని, అండ్ అక్కడ ఉన్న కొద్ది డెవలప్మెంట్ కూడా మేము ఉపయోగపడతాము, మీకున్న R&R కాలనీ అలాంటివి మొత్తం బెటర్ కట్టిస్తామంటే వాళ్ళకి అనేక సంప్రదింపులు, అటు ప్రజాప్రతినిధులు, అటు జిల్లా కలెక్టరు, డిఎఫ్ఓ, ఆ పోలీసు వాళ్ళ సహకారంతో మనము మొన్న 16వ తారీఖు రోజు ఈ గనిని ఏర్పాటు ప్రారంభించుకున్నాము. నిజంగా చెప్పాలంటే చాలా కష్టతరమైనది, క్లిష్టమైంది. కొన్నిసార్లు మనకు అలాట్ అయిన బ్లాగ్ని చూడడానికి వెళ్ళాలంటే జనాలు గుమి పెడతారు. ఎందుకు వచ్చారు మీరు అంటారు వాళ్ళు. ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎందుకు వచ్చారని మన ఆఫీసర్ కూడా చాలామంది భయపడము, వాళ్ళని రావద్దని చెప్పడము, హెచ్చరించడము, కొన్నిసార్లు కొట్లాడ లాంటివి కూడా జరిగినాయి మన ఆఫీసర్ పైన. అలాంటప్పుడు ఎలా చేస్తాం, చాలా ఉంటుంది. ఇంకా నేను చెప్పలేకపోతున్నా కొన్ని ఇష్యూస్. సో చాలా కష్టంగా ఉండి దాన్ని
కానీ మాకు ఎట్లా ఉండిందంటే ఇక్కడ 88% ఫారెస్ట్ ల్యాండ్, 12% వచ్చేసి మనకు ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్. అంటే మనకు ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనకు ప్రైవేట్ ల్యాండ్ కొనడం అనేది తక్కువ ఖర్చులో వచ్చేస్తుంది. ప్రైవేట్ ల్యాండ్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ R&R పెట్టాలి, అక్కడ పెద్ద పెద్ద కాలనీస్ కట్టాలి, అనేక రకాల కొరకలు వస్తుంటాయి. ఇవన్నీ బొగ్గు కొని కదా, బొగ్గు తోకుంటారు, మాకేముంది అనేది డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో వాళ్ళని అట్లా కాకుండా మీకు స్కూళ్ళకి కానీ కమ్యూనిటీ హాల్కి కానీ మీకు మంచి R&R సెంటర్, ఈ PDFs ఉంటారు కదా, వాళ్ళకి కట్టించేస్తామని చెప్పేసరికి వాళ్ళు కొద్ది కాన్ఫిడెన్స్ నింపగలిగాము. వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళతో మమేకం కావడము. అంటే భయం ఎక్కడ వేసేదంటే మనకి అంతకుముందు ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళ బ్లాక్ని ఆ రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్ వాళ్ళ బ్లాక్ని సరెండర్ చేశారు. అంతకుముందు భూషణ్ స్టీల్ వాళ్ళ బ్లాక్ని సరెండర్ చేశారు. అంతకుముందు అదాని వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఏదో కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామంటే వాళ్ళు కూడా బ్లాక్ స్టార్ట్ చేయకపోయారు. సో అంత అడ్డంకులు ఉన్నది మనం మాత్రమే దానికి చాలా ఫాస్టర్గా తీసుకెళ్ళాము. ఒడిశా 9 నుంచి ఎంత కోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టోటల్ గా దాని కెపాసిటీ ఎంత, అక్కడ ఉద్యోగాల కల్పన కానీ ఇదంతా చూస్తే ఎంత రెవెన్యూ జనరేట్ చేయాలి? దాదాపుగా మనకి 340 మిలియన్ల, అంటే 450 దాకా మిలియన్ల రిజర్వ్స్ ఉంది అక్కడ. అయితే మనం 100% ఎక్స్ట్రా తీయము, కొంత మిగిలిపోతుందండి. కొన్ని బ్యారియర్స్లో, కొన్ని ప్యాచెస్లో మిగిలిపోతుంది. సో 340 మిలియన్ల టన్నుల బొగ్గును అక్కడ నుంచి ఉత్పత్తి చేస్తాము. అదే రిజర్వ్స్ని మనం తీస్తాము, ఎక్స్ట్రాక్టేబుల్ రిజర్వ్స్ అంటాం దాన్ని. సో 340 మిలియన్లు అంటే 34 సంవత్సరాలు వస్తుంది, 10 మిలియన్ చొప్పున. దాని కొద్ది పెంచుకుంటే అటు ఇటు 30 ఏళ్ళ, 25 నుంచి 30 ఏళ్ళ దాకా 15 నుంచి 15 మిలియన్ దాకా చేయొచ్చు. అండ్ అక్కడ గ్రేడ్ కూడా మంచిది, G10 అంటాము. G10 మనకు థర్మల్ కి పనికి వస్తుంది, అటు సిమెంట్కి, అటు స్పాంజ్ ఐరన్కి అండ్ పేపర్ ఇండస్ట్రీకి బాగా పనికి వస్తుంది. ఇది బాగా డిమాండ్ కూడా ఉంది. మొన్ననే ప్రారంభించాక మార్నింగ్ మనం ప్రారంభించుకుంటే 10-11 గంటలకు ప్రారంభించుకుంటే మధ్యాహ్నం నుంచి ఫోన్ కాల్ రావడం స్టార్ట్ అయింది. జిందాల్ వాళ్ళు కొంట అంటున్నారు, మనకి NTPC వాళ్ళు కొంట అంటున్నారు, RINL వాళ్ళు కొంట అంటున్నారు. సో బాగా డిమాండ్ ఉంది మన కోల్కి. యాక్చువల్ మనము అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువ. మనకి సింగరేణి లో కాస్ట్ పర్ టన్ ఎంత పడుతుంది? 3,000 రూపాయల పైన పడుతుంది మనకి. అది అక్కడ 1,000 రూపాయలు పడుతుంది, 1/3 లోనే వచ్చేస్తుంది అన్నట్టు. 1,000 రూపాయలు దాదాపు మనకు 1/3 లో వచ్చేస్తుంది. 70% సేవింగ్ అనుకోండి, 70%, 30% కాస్ట్ లో మనకి పర్ టన్ బొగ్గు వచ్చేస్తుంది. ఆ విధంగా చూస్తే అటు మనకి లాభాలు ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు అటు కన్జ్యూమర్స్ కి, ఎవరైతే థర్మల్ పవర్ ప్లాంట్ యూజ్ చేస్తారో, ఇప్పుడు 4,000 రూపాయల టన్ను, 5,000 రూపాయల టన్ను కొని పవర్ జనరేట్ చేస్తే 5 రూపాయల దాకా మనకు పవర్ కాస్ట్ పర్ యూనిట్ అవుతుంది. ఇదే 1/3 అయినప్పుడు మనకు 2 రూపాయల నుంచి వచ్చేస్తుంది, 2 రూపాయల నుంచి 2.5-3 రూపాయలు వస్తుంది. అటు జనరల్ పబ్లిక్ కూడా చాలా ఉపయోగకరం ఇది. సార్ ఇప్పుడు మనం 9 అక్కడ ఓపెన్ చేసాం కదా, అంటే మనం మొట్టమొదటిసారి తెలంగాణ నుంచి ఫస్ట్ సింగరేణి ఇంకొక అడుగు బయటకు వచ్చింది, అది కొత్త రాష్ట్రంలోకి వచ్చింది. సో ఆ ఒరిస్సా తోటే ఆగిపోతుందా, లేకపోతే భారతదేశంలో ఉన్న ఇతర కోల్ మైన్స్ అన్నింటి కానీ, లేకపోతే ఇతర మైనింగ్ వైపు కానీ సింగరేణి అడుగులు వేయబోతుందా? ఇటు గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ అంటాం. మనము సింగరేణి విస్తరించి ఉన్న ప్రాంతాన్ని మనము గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ అంటాము. ఇక్కడ ఉన్న బ్లాక్లు ఇప్పటికే ఒకప్పుడు చూస్తే మనకు 65 అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండే, అండ్ ఈ రోజు వచ్చేసి 22 అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి, ఒక 20 ఓపెన్ కాస్ట్ మైన్ ఉన్నాయి, ఒక 42 దాకా ఉన్నాయి, కొన్ని క్లోజ్ కూడా అయిపోతున్నాయి. సో దీనివల్ల ఉన్న రిజర్వ్స్ కూడా తగ్గిపోతున్నాయి. కాబట్టి మనం కంపల్సరీ బయట వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనం ఒరిస్సాలో తీసుకున్నాము, నెక్స్ట్ జార్ఖండ్లో ఆర్ ఛత్తీస్గఢ్లో, ఈవెన్ వీలైతే మనకు వెస్టర్న్ కోల్ ఫీల్డ్ అటు మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ఎక్కడైతే కొంత వైబుల్ ఉంటుందో, దీంట్లో ఏంటంటే ఒక కోల్ బ్లాక్ తీసుకునేటప్పుడు మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎట్లా అవుతుంది, అది రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండా, లేకుంటే ప్రైవేట్ ల్యాండా, లేకుంటే ఎంతమంది PDFs ఉన్నారు, ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి, ప్రాజెక్ట్ అఫెక్టెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉండేసరికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో మన ఫ్యూచర్లో నెక్స్ట్ ఒక కోల్ బ్లాక్ తీసుకుంటే నెక్స్ట్ 30 ఏళ్ళ వరకు వస్తుంది. ఆ 30 ఏళ్ళ వరకు ఉండే కాస్ట్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా చూస్తాం. ఒక ప్రాంతంలో బొగ్గు అని తీసుకుంటే అది ఫారెస్ట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా, ఆ తర్వాత ఎంతమంది PDFs ఉన్నారు, ఎంతమంది PAFs ఉన్నారు, అక్కడ మనకు రైల్ లింక్ ఉందా, రైల్వేది ఉందా, దగ్గరలో సీ ఉందా, ఇవన్నీ ప్లస్ మనకు దగ్గరలో పవర్ ప్లాంట్ ఉన్నాయా, మన బొగ్గుని ఎవరు కొంటారు అనేవి ఒక ఇంపార్టెంట్ పారామీటర్స్, ఒక 10 పారామీటర్స్ చూస్తాం. ప్లస్ ఏ గ్రేడ్ కోల్ ఉంది అనేది ఇవన్నీ కూడా చూసి మనం చూస్తాము. సార్ గతంలో ఇప్పుడు
సింగరేణి ఆలోచన మారింది, అడుగులు మారుతున్నాయి. ఆ, సింగరేణి బయట ఉన్న రాష్ట్రాల మైనింగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేసింది. గతంలో సింగరేణి మైన్స్ ని Yeah. వేలం వేస్తున్నప్పుడు ఎందుకు సింగరేణి అందులో పార్టిసిపేట్ చేయలేదు, లేకపోతే ఎందుకు దాన్ని లైట్ తీసుకున్న టైం? రెండు విధాలు. మనకు కోల్ బ్లాక్స్ వచ్చేది 2015 మనకు కోల్ గేట్ అప్పుడు ఏదో స్కామ్ అన్నారు. అవును. దాని తర్వాత యాక్ట్ మారిన తర్వాత 2015 తర్వాత రెండు విధాలుగా కోల్ బ్లాక్స్ అలోకేట్ అయింది. ఒకటేమో అలొకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోకేట్ చేయొచ్చు. దానికి ఏం చేయాలంటే మనం 14% రాయల్టీ అండ్ అలోకేట్ చేసినందుకు ఈక్వలెంట్ ది రాయల్టీ, అంటే 14 + 14 28% రాయల్టీ కట్టాల్సి వస్తుంది. దాని ద్వారా 28% భారాన్ని ఈ రోజు కనుక ఒక 28% కోల్ మీద అడిషన్ పడిందంటే అది డెఫినెట్గా ఆ కన్జ్యూమర్ మీదనే పడుతుంది. దానివల్ల ఎవరికి నష్టం అంటే నేను కాంపిటెంట్ చేయలేను. ఈ రోజు కూడా మనం చూస్తే ఎన్టీపీసీ రామగుండం కానీ మన దగ్గర కొత్తగూడెంలో కానీ కొన్ని కంపెనీస్ వెస్టర్న్ కోల్ ఫీల్డ్ అండ్ మహానది కోల్ నుంచి బొగ్గు తీసుకుంటున్నాయి. ఓకే, అక్కడ నుంచి కాస్ట్ తక్కువ ఉంది. ఓకే, మళ్ళీ నేను ప్రైస్ పెంచుకుంటూ పోతే మనకున్న మార్కెట్ తగ్గిపోద్ది. సో బొగ్గు కాస్ట్ తగ్గుతూ రావాలి కానీ పెరుగుకుంటూ పోవద్దు. మనకు వచ్చే డిఏ, పిఆర్సీలు, పే రివిజన్ కమిషన్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఇవన్నీ చూసుకొని ఒక కాస్ట్ రిడక్షన్ చేసుకుంటేనే దీనికి భవిష్యత్తు ఉంటుంది. సార్ ఇప్పుడు కోల్ మైన్స్ తో మనం ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళడం, లేకపోతే కొత్త కోల్ మైన్స్ తీసుకోవడం, లేకపోతే కొత్త స్టెప్ వేయడంతో కార్మికుల్లో కూడా కొంత ఆనందం కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం సింగరేణి కార్మికులు కొత్త భయం కూడా కనిపిస్తుంది. అది రెండు రకాల భయం. ఒక భయం, మీరు ఇప్పుడు నైని ఏదైతే ఒడిశాలో ప్రారంభించారో అక్కడ ప్రైవేట్ వ్యక్తులకి మైనింగ్ కోల్ తీసే ఛాన్సెస్ ఇచ్చారు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. అట్ ది సేమ్ టైం కొత్తగూడెం కూడా కొంత పార్ట్లో ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు. సో భవిష్యత్తులో సింగరేణిలో పనిచేసే ఉద్యోగులు అంటే సింగరేణి ప్రైవేటీకరణ జరిగే అవకాశం ఉందా? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి కేవలం గవర్నమెంట్ సంస్థగానే మిగిలిపోయే ప్రమాదమే ఉందా? దీంట్లో రెండు అంశాలు. దీంట్లో కంపెనీ ఎప్పుడూ ప్రైవేట్ కాదు, 100% మనది ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఇలాంటి డౌట్లు ఉన్నాయి. మొన్న కూడా ఒకరు ప్రజాప్రతినిధి అడిగారు, సార్ మనకి వీకేఓసీలో మీరు కొంత బొగ్గు తీయడము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పారు. మనకి 2000 సంవత్సరంలో 1999 2000 చూస్తే ఒక కార్మికుడికి నెలకు జీతం 8,500 రూపాయలు అండి. 2010 నాటికి అది 70,000 అయిపోయింది. ఈరోజు 2024 25 సంవత్సరానికి వచ్చేస్తే యావరేజ్గా సింగరేణిలో పనిచేసే వాళ్ళకి 1,70,000 రూపాయలు మనకు శాలరీ ఈ రోజుకి 1,70,000 యావరేజ్. ఒకరికి 2 లక్షలు కావచ్చు, ఒకరికి 1,90,000 కావచ్చు, ఒకరికి ఇనిషియల్ గా జాయిన్ వాళ్ళకి 40,000-50,000 కూడా కావచ్చు. ఈ విధంగా చూస్తే మనకు 1,70,000 అవుతుంది. మరి 1,70,000 అయితే మరి నా బొగ్గు ఆ రోజుకి ఈ రోజుకి ఎంత పెంచుకుంటూ పోవాలి? బొగ్గు ప్రైస్ పెంచలేను. దేర్ ఇస్ సీలింగ్, డెఫినెట్ సీలింగ్. ఈ రోజు నేను అటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రతి ఒక్కరు బొగ్గు ప్రైజ్ తగ్గించమని అడుగుతున్నారు. దీనివల్ల నేను కూడా మన కార్మికులకు కోరేది ఏంటంటే, ఎస్ చాలా బాగా పనిచేస్తున్నారు, ఇప్పుడు ఇంకా బాగా పనిచేయచ్చు. ఎట్లా అంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు నా పని ఓకే మార్నింగ్ 11 గంటలకు రావచ్చు, 5 గంటలకు వెళ్ళిపోవచ్చు. కానీ నేను మార్నింగ్ 9:30కు వచ్చేసి రాత్రి 9-10 దాకా ఉంటా. ఏంటంటే నేను కనుక పనిచేసి ఒక రోల్ మోడల్ ఉంటే మిగతా డైరెక్టర్లు, జిఎంలు కూడా పనిచేస్తారు. నేను ఇందాక మీరు అన్నట్టు కోలే రావాలి అంటే నేను 4 టఫ్ యూజ్ చేసి ఊరికంటే బొగ్గు ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. అట్లా కాదు. ఈరోజు భగవంతు దయతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం ఈ పదవి ఇచ్చారు కాబట్టి నేను భవిష్యత్తు ఎట్లుంటుంది, 30 ఏళ్ల తర్వాత బొగ్గు పరిస్థితి ఏంటి, మనకు ఉన్న రిజర్వ్ తగ్గిపోతున్నాయి. ఆ తర్వాత మార్కెట్ ఏమో కోల్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువ డిమాండ్ తక్కువ ఉంది, ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఒక్కొక్క బ్లాక్ నుంచి అక్కడ మనకు కుసుముండా, గేవరా అనే బ్లాక్స్ ఉన్నాయి. ఒక్క బ్లాక్ నుంచి 60 మిలియన్ టన్ను బొగ్గు వస్తుంది. ఇంకొక బ్లాక్ నుంచి సింగిల్ బ్లాక్ ఇంకో బ్లాక్ నుంచి 30 మిలియన్ టన్ను వస్తుంది. మన దగ్గర ఒక అండర్ గ్రౌండ్ మైన్ నుంచి 2 లక్షలు 3 లక్షలు రావు, అక్కడ 30 మిలియన్లు వస్తాయి. వాళ్ళ ఒక్క రోజు ప్రొడక్షన్ మనకు సంవత్సరం ప్రొడక్షన్ తో సమానం. కెపాసిటీ తగ్గిపోతుంది అంటారా? లేబర్ లో కెపాసిటీ తగ్గిపోవడం, లేకపోతే పని వేళల్లో స్పష్టత లేకపోవడం, తగ్గిపోవడం. ఎగ్జాక్ట్లీ. అది కూడా కొంతవరకు కావచ్చు. పని చేస్తారు, కాకపోతే అవుట్పుట్ లేకుండా ఉంది కొంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఎప్పుడు కంపారిజన్ చేస్తాను. ఇప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగిని, నేను కార్మికుడు, సింగరేణి కార్మికుడిని, 1,50,000 రూపాయలు నాకు ఇస్తున్నారు. మీరు ప్రైవేట్ కార్మికులు, మీకు 20,000 ఇస్తున్నారు. అంతే, 20-25 మ్యాక్సిమం. అది స్కిల్డ్ ఉండి ఆపరేటర్ ఉండి 25,000 ఇస్తున్నారు.
ఓకే. నాకేమో 1,50,000 రూపాయలు నా కార్మికుడికి. నాకున్న బెనిఫిట్స్ గవర్నమెంట్ కాబట్టి మనకు సంక్షేమం బాగుండాలి, కార్మికుడు సంక్షేమం బాగుంటేనే ఎక్కువ మోటివేటెడ్ పని చేస్తారు అనే ఉద్దేశంతో దాదాపు ప్రతి చోట మనకు క్వార్టర్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు, ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. వాళ్ళు కనుక ఇల్లు కట్టుకుంటే ఇంట్రెస్ట్ 10 లక్షల దాకా ఇంట్రెస్ట్ ని రియంబర్స్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడు మన దీపావళి బోనస్ అది ఒక కోల్ ఇండియా వాళ్ళు ఇస్తారు, ప్రతి ఒక్క కార్మికుడికి 93,000 ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ప్రతి ఏడాది 3-4 వేలు పెరుగుతూనే ఉంటుంది, అది ఇస్తున్నాము. దాంతోపాటు ఇండియాలో కదా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మనం ప్రాఫిట్ షేరింగ్ ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ మనము 800 కోట్ల పైన కట్టాము, 885 crores దాకా కట్టాము. దానివల్ల ఒక యావరేజ్గా ఒక్కో కార్మికుడికి 1,90,000 రూపాయలు వచ్చింది యావరేజ్గా బోనస్. సో ఇవన్నీ కూడా అట్లాగే ఉండాలి, ఇంకా లాభాలు ఎక్కువ ఆర్జించాలంటే ప్రతి ఒక్క కార్మికుడు 8 గంటలు పని చేయాలని నేను కోరుకుంటున్నా. అదే అంటే నేను 8 గంటల కంటే మీరు 1 నిమిషము 5 నిమిషాలు 10 నిమిషాలు లేకుంటే గంట పని చేస్తే డెఫినెట్గా మీకు కావాల్సిన ఓవర్ టైం అది కంపల్సరీ ఇస్తారు. అంటే కార్మికుల పని గంట నిర్లక్ష్యం వల్లే సింగరేణి ఇవాళ ప్రైవేటీకరణ వైపు చూసే అవకాశం చూస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అట్లని కాదు, కార్మికులు పని చేయడం కాదు, చేస్తారు, కాకపోతే వేజ్ కాస్ట్ అనేది కార్మికులు కూడా బాగా పని చేస్తారు, కంపెనీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, కంపెనీ ఉండాలని. ఒకప్పుడు అయితే తట్ట మోసిన వాళ్ళు ఉన్నారు, ఆ జనరేషన్స్. ఇక్కడ నిజంగా అమెరికాలో జాబ్ వచ్చినా, టీసీఎస్లో జాబ్ వచ్చినా, ఏది టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కానీ విప్రోలో వచ్చినా అక్కడ జాబ్ వదిలిపెట్టి ఇక్కడ వస్తున్నారు. అంటే వాళ్ళకు మమకారం, మా ప్రాంతంలో ఉండాలి, మా ఫాదర్ పనిచేశారు, మా తాతలు పనిచేశారు, మా ముత్తాతలు పనిచేశారు, 3-4 జనరేషన్ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేసింది ఏంటంటే వేజ్ కాస్ట్ అండి. ఈరోజు కనుక మనము సింగరేణిలో 1 టన్ను బొగ్గు రావాలంటే ఈరోజు 10 క్యూబిక్ మీటర్ మట్టి తీయాలి. 10 ఇంటూ మన కంపెనీ నుంచి తీస్తే 450 to 500 అవుతుంది. ప్రైవేట్లో నాకు 140కి వస్తుంది. తగ్గిపోతుంది. సో మొన్న కూడా చెప్పాం, ఓకే అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉంటుంది, అవుట్ సోర్సింగ్ ప్రతి చోట ఉన్నారు. ఈరోజు మనకి హైకోర్టులో ఉన్నారు, జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు, సీఎం ఆఫీస్లో ఉంటారు, నా ఆఫీస్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, నేను కూడా చెప్తా. అవుట్ సోర్సింగ్ అంటే మళ్ళీ దాంట్లో చెప్పాము, అవుట్ సోర్సింగ్ ఏదో మనము వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చాడము, అక్కడ నుంచి వాళ్ళని చేయకుండా లోకల్ వాళ్ళకే 80% ఎంప్లాయ్మెంట్ అనేది పెట్టాం. అది ఫ్యూచర్ ఇప్పుడు చూస్తున్నది అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సింగరేణికి ఇబ్బందికరమైన పరిస్థితి, వేజ్ పెరిగిపోవడం. ఫ్యూచర్ లో ఈ వేజ్ కాస్ట్ ని తగ్గించుకోవడం కోసం సింగరేణి అంటే టెక్నాలజీని వాడుకోబోతుందా? ఇంకా రోబోలు వస్తున్నాయి, రోబోలు కూడా మైనింగ్ లో పనిచేసే టెక్నాలజీ మనకు కనిపిస్తుంది. రోబోల వైపు వెళ్ళే అవకాశం ఉందా ఇప్పుడు అండర్ మైన్ లో కానీ? అంటే ఇంత కంప్లీట్ టెక్నాలజీ చేసే అవకాశం మైన్ లో రాలేదు. రోబోస్ వాడడం కానీ, ఎక్కువ మిషన్ వాడడం కానీ. అండర్ గ్రౌండ్ లో మనము ఈ కంటిన్యూస్ మైనర్స్ వాడుతున్నాము, ప్లస్ SDL అనే మిషనరీ వాడుతున్నాము. అంత ముందు మాన్యువల్ ఎక్స్ట్రాక్షన్ ఉండింది, ఎక్స్కవేషన్ ఉండింది, తట్టలు మోయడము, అవన్నీ తీసుకోవడం, ఇవన్నీ కొద్దిగా మెకనైజ్ అయిపోయింది. ఆ మాన్యువల్ తీయడం అనేది ఎన్నో మన దాదాపు 20 ఏళ్ల కిందటే మనం ఆపేసాము. కంప్లీట్ మెకనైజేషన్ అంటే ఓపెన్ కాస్ట్ రావడమే మనకు కొద్దిగా బెటర్. ఓపెన్ కాస్ట్ కి మనకు దాదాపు ఈ రోజు ఉన్న ప్రతి మైన్ కూడా నష్టాల్లోనే ఉంది. మీకు ఒక 4 రోజులు మీరు తిరగండి దేశంలో, ఫ్లైట్ టికెట్ ఇప్పిస్తాను, ఒక స్టార్ హోటల్లో ఉండండి, నాకు ఏదైనా ఒక కస్టమర్ని తీసుకుని 6,000 కొనేటోళ్ళని అంట, మీకు అప్రిషియేట్ చేస్తాము, మీకు సర్టిఫికేట్ ఇస్తాము. సో అలాంటి పరిస్థితి రాకుండా మీరు అన్నట్టు ఎంప్లాయ్మెంట్ అయితే మనం ఏ ఒక్కరిని తీయం, వీళ్ళందరూ ఉంటారు. ప్లస్ ఎసెన్షియల్ వర్క్ మెన్ ఆర్ స్టాచ్యుటరీ, మనం యాజ్ పర్ ది DGMS నామ్స్ ప్రకారం ఎవరైతే ఉండాలో వాళ్ళు కంపల్సరీ ఉండాలి. ఆ ఉద్దేశంతో ఈ 16 నెలల్లో దాదాపుగా 3,000 మంది 2,500 మందిని మనం అపాయింట్మెంట్ తీసుకున్నాం, కొత్త వాళ్ళని తీసుకున్నాం. మనం ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కల్పించాలి చాలా మందికి, ఆ ఉద్దేశం చేస్తున్నాము. సో రోబోటిక్ వైపు వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. లేదు, అటు వెళ్ళే ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, అంటే మీరు యూజీలో ఎక్కువ కాస్ట్ అవుతుందా బొగ్గుని వెలికి తీయడానికి, లేకపోతే ఓసీలో ఎక్కువ కాస్ట్ అవుతుంది? యూజీలోనే మనకి యూజీలో అయితే మనం దాదాపు ఇందాక 9,000 నుంచి 10,000 రూపాయలు పర్ టన్ అవుతుంది యూజీలో. ఓకే. అండ్ మనకి ఓపెన్ కాస్ట్ లో దాదాపు 2,500 రూపాయలు పర్ కాస్ట్ అవుతుంది. సో కొంత బెటర్, చాలా బెటర్. ఇది క్రాస్ సబ్సిడైజేషన్ లాగా అవుతుంది మనకి. అక్కడ ఉన్న నష్టాన్ని పూడ్చి మళ్ళీ కంపెనీలో నడిపించడం, అండర్గ్రౌండ్ లో ఉన్న నష్టాన్ని పూడ్చి ఓపెన్ కాస్ట్ తవ్వకాల వలన దాన్ని ఆ నష్టాన్ని భరించి మళ్ళీ కంపెనీ లాభాలు ఉండడము, మరి కొత్త ప్రాజెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో ఎటు పోయినా ఓసీ వైపు వెళ్తారా సార్, ఓపెన్ కాస్ట్ వైపు ఎక్కువ వెళ్తారా, లేకపోతే యూజీలు ఇంతతో క్లోజ్ చేసే ఆలోచనలు ఉన్నాయి? ఆ యూజీలని ఉన్నవి నడుస్తూనే ఉంటాయి. దాదాపుగా రిజల్ట్స్ అయ్యే కొద్దీ ఐ థింక్ వచ్చే 10 ఏళ్లలో దాదాపుగా ఇంకో 10 యూజీ మైన్స్ క్లోజ్ అవుతాయి. ఆ ప్లేస్ లో వీటిని మళ్ళీ కన్వర్ట్ చేస్తాం, యూజీ మైన్లని ఓసీగా కన్వర్ట్ చేస్తాము. మనం 90% బొగ్గు థర్మల్ పవర్ ప్లాంట్కి ఇచ్చేస్తాము. ఓకే. అండ్ ఎవరెవరికి ఇస్తున్నాము? మనం తెలంగాణకి ఇస్తున్నాము, ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాము, కర్ణాటకకి ఇస్తున్నాము, మహారాష్ట్రకి ఇస్తున్నాము,
తమిళనాడుకి ఇస్తున్నాం, ప్లస్ ఎన్టీపీసీ రామగుండంకి, ప్లస్ ఎన్టీపీసీ కుడిగి వాళ్ళు కూడా సప్లై చేస్తున్నాం అన్నట్టు. సో 90% ఫర్ ది ఓన్లీ గవర్నమెంట్కి, థర్మల్ పవర్ ప్లాంట్కి. 10% వచ్చేసేసి ఇవి నాన్ పవర్, సిమెంటు, ఐరన్, స్పాంజ్ ఐరన్, ఫార్మా ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ, ఇంకో సన్డ్రీ వెంటర్స్ ఇవన్నీ ఉంటారు వాళ్ళకందరికి ఇస్తున్నాము. సో అంతకుముందు దాకా 10-12 మిలియన్ దాకా వాళ్ళు తీసుకునేటోళ్ళు. మొన్న వస్తే ఈ ఏడాది దాకా ఓన్లీ 5.5 మిలియన్కి పరిమితం అయ్యారు. రీజన్ ఏంటంటే ఇంపోర్టెడ్ కోల్. ఈ కోల్ సెక్టార్ అనేది అడగాలనుకుంటున్న క్వశ్చన్ సార్, అంటే ఇంపోర్ట్ కోల్ ఎందుకు కాస్ట్ తక్కువ అవుతుంది, ఇండియాలో వచ్చే కోల్ ఎందుకు కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది? దీనికి 2 రీజన్స్. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఇందాక కూడా మనకి కోల్ ఇండియాలో 1000 రూపాయలు అవుతుంది, మరి ఇక్కడ ఎందుకు 3000 రూపాయలు కావాలి? సో ఇక్కడ ఉన్న మన రిజర్వ్స్, జియాలజికల్ కండిషన్ అట్టుంది. ఇక్కడ ఏంటంటే మనం డీప్ సీటెడ్, మనకు గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ జీవీసీఎఫ్ అంటాం. ఇది మనకు ఆదిలాబాద్ లో మహారాష్ట్ర బార్డర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు ఏపీ ఈ బెల్ట్ అంతా మొత్తం. సో ఇక్కడ అంతా మట్టి ఎక్కువ తీయాలి మనం. ఇందాక 10 క్యూబిక్ మీటర్, సరే 10 టన్నుల మట్టి తీస్తే 1 టన్ను బొగ్గు వస్తుంది. అక్కడ 1 టన్ను మట్టి తీస్తే 1 టన్ను బొగ్గు వస్తుంది. భవిష్యత్తులో అంటే ఓపెన్ కాస్ట్ లోకి వెళ్ళిపోయినప్పుడు, ఓపెన్ కాస్ట్ లో ఇప్పటికే చాలా కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. మన సింగరేణి ఏరియాలోనే ఓపెన్ కాస్ట్ లో ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. ఓపెన్ కాస్ట్ లో అక్కడ ఉండే నివాసం ఉండే ప్రజలకు కూడా కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మీరు అటువంటి చోట ఓపెన్ కాస్ట్ పై వ్యతిరేకత ఉన్న చోట ఓపెన్ కాస్ట్ ఇంకా ప్రోత్సహిస్తే నష్టం జరగదా మానవాళికి కానీ లేకపోతే ప్రకృతికి కానీ? దీంట్లో ఏంటంటే మనము ఏదైనా ప్రాజెక్ట్కి, ఇప్పుడు మన నైని ప్రాజెక్ట్ చూస్తే 2000 ఎకరాల భూమి తీసుకున్నాం, 2200 ఎకరాల భూమి. దీని తర్వాత ఫారెస్ట్ భూమిని మొత్తం కూడా ఫారెస్ట్ వాళ్ళకి సరెండర్ చేస్తాం. మళ్ళీ దానికి ప్లాంటేషన్ చేసి అవన్నీ ఇవ్వాలి, లేకుంటే కొద్దిని వాటర్ బాడీగా తయారు చేయాలి. దీంట్లో మీరు అన్నట్టు డెఫినెట్లీ బ్లాస్టింగ్ చేస్తాం మనం మట్టిని, మళ్ళీ బొగ్గు తీస్తాము. బొగ్గు మళ్ళీ ఏదో మెషినరీ దగ్గర కాకుండా మళ్ళీ లారీలు, ఇది డంపర్స్, వాటర్ షవర్స్తో దాన్ని నింపుతాము. మట్టి డెఫినెట్లీ దానికైతే డస్ట్ ఉంటుంది. దాన్ని ఏ విధంగా తగ్గించాలనే ఉద్దేశం చేస్తున్నాం అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందే అవన్నీ బంబు ప్లాంటేషన్ చేయడము, 3 టైర్ ప్లాంటేషన్ చేయడము, ఆ ప్లేస్ లో మొత్తం ఏంది 24 hours వాటర్ స్ప్రింక్లింగ్ చేయడము. అంటే పొల్యూషన్ కొంతవరకు తగ్గిస్తాం, మొత్తం అయితే తగ్గించలేము. నేను మొత్తం తగ్గిస్తాం అసలు ఓపెన్ కాస్ట్ లో దుమ్మే రాదంటే ఇంకా చెప్పలేము. అది జరగని పని. అది ఫ్యూచర్ లో అంటే మీరు అంటున్నారు టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం. ఇప్పట్లో ఒకవేళ వచ్చినా కూడా రోబోటిక్ టెక్నాలజీ తీసుకో పరిస్థితి లేదు. ఎట్లాగో ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యం. సో ఫ్యూచర్ ఈ కారుణ్య నియామకాల ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందా, రెగ్యులర్ గా కొనసాగే అవకాశం ఉందా? నిజంగా ఈ కారుణ్య నియామకాలు అనేది అటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కారుణ్య నియామకాలు అనేది ఉండొద్దని చెప్పినారు. కాకపోతే మనం మళ్ళీ మెడికల్ ఇన్వాలిడేషన్ అనే దాంతో అస్సలు పని చేయలేని పరిస్థితి ఉంటే, 2 ఏళ్ల సర్వీస్ కనుక మిగిలి ఉంటే, పని చేయని పరిస్థితి ఉంటే మాత్రం వాళ్ళకి ఉద్యోగ కల్పన చేయాలని జరిగింది. కాకపోతే ప్రభుత్వ ఆదేశాలు చాలా మందికి వీలైనంత వరకు ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని బాగానే చేసుకుంటూ వచ్చాం. అదే కోల్ ఇండియాలో లేదు. అంటే మన వాళ్ళు ఏంటంటే మనం ఇక్కడే చూస్తున్నాం, కాకపోతే ఈ కోల్ మార్కెట్, కోల్ సెక్టార్ ఎట్లా మూవ్ అవుతుంది అనేది కొన్నిసార్లు మనం చూడలేకపోతాం. ఈ రోజు మనము 22,000 మందికి పైగా అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్నారు. రేపు అండర్ గ్రౌండ్ క్లోజ్ చేస్తూ ఉంటే ఎక్కడ వీళ్ళకి డిప్లాయ్ చేస్తాము, ఎక్కడ పని కల్పిస్తాము? ఎలాంటి పరిస్థితి వస్తుందంటే భరించలేని పరిస్థితి వస్తుంది. సింగరేణి కార్మికులు గారి, సింగరేణి పిల్లలు గారి, సింగరేణిలో ఇప్పుడు వచ్చేసరికి మీకు భారం అంటున్నారు, లేకపోతే కంపెనీకి పెరుగుతుంది, భవిష్యత్తులో కాస్ట్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇప్పటికీ సింగరేణిలో కేంద్రం వాటా ఉంది, రాష్ట్రం వాటా ఉంది. ఇది ఫ్యూచర్ లో ఇలాగే కొనసాగుతుంది అంటారా, లేకపోతే కేంద్రం తీసుకున్న వాటాని రాష్ట్రం పూర్తిస్థాయికి తీసుకునే అవకాశం ఉందా ఫ్యూచర్ లో? లేదు, మనకి 51% వాటా మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి 49% అనేది కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మన వాటా అలాగే కొనసాగుతుంది, కేంద్ర ప్రభుత్వం వాటా అలాగే కొనసాగుతుంది. ఏమైనా కేంద్ర ప్రభుత్వం కనుక డిజిన్వెస్ట్మెంట్ అలాంటివి వాళ్ళ వాటాను కనుక ఇచ్చేయాలనుకుంటే ప్రభుత్వం తీసుకోవచ్చు. అంటే మనం వాటాను పెంచుకుంటాం కానీ మనం ఎప్పుడు తగ్గాం. మనం 51% ఉండడం వల్లనే ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కొనసాగుతుంది. సో మన వాటాను ఎప్పుడు ప్రభుత్వం కోల్పోదు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కుంగిపోయిన విషయం తెలుసు. సింగరేణి బొగ్గు గనుల వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది అనే మాటలో వాస్తవం ఎంత ఉందో, నిజమేనా? ఇది ఆ ఎఫెక్ట్ ఉందా అక్కడ? నేను ఎప్పుడు వినలేదు ఇది. కాకపోవచ్చు. అంటే ఎఫెక్ట్ ఉందా? మైనింగ్ తో భూమి లూజ్ అయిపోవడమో, లేకపోతే బొగ్గు గనుల పైన సింగరేణి ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ప్రమాదం జరిగింది అనేది? కాకపోవచ్చు. ఎందుకంటే బొగ్గు కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. మామూలుగా మనకు మట్టి ఎట్లుంటుందో మట్టి కంటే ఇంకా బొగ్గు గట్టిగా ఉంటుంది కాబట్టి
అలాంటి ప్రభావం కాకపోవచ్చు. తెలంగాణలో చాలా చోట్ల ఖనిజ సంపదలు ఉన్నాయి, అనేక ఖనిజ సంపదలు ఉన్నాయి. తెలంగాణలో డైమండ్స్ ఉన్నాయని చర్చకూడదు. నల్గొండ ప్రాంతాల్లో డైమండ్స్ ఉన్నాయండి, గోల్కొండ ప్రాంతాల్లో డైమండ్స్ గోల్కొండ మైన్స్ లో కూడా డైమండ్స్ అండ్ గోల్డ్ ఉందని ఒక కొంత జరుగుతుంది, రీసెర్చ్ జరుగుతుంది. ఇలాంటి రీసెర్చ్ లో సింగరేణి పాల్గొంటుందా? ఈ రీసెర్చ్ ఈ మైన్స్ ని కూడా వెలికి తీసే అవకాశం కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వము మనం కనుక స్టీల్ ప్లాంట్ కనుక బయ్యారం స్టీల్ ఉంది, బయ్యారం స్టీల్ వస్తే గనక మనం సింగరేణి భాగస్వామ్యం ఉంటుందని చెప్పిండ్రు. కాకపోతే ఇప్పుడు రిజర్వ్స్ దాదాపు 200 మిలియన్ దాకా అక్కడ ఉండాలి, కానీ ఇప్పుడు చూస్తే దాదాపు 20-30 మిలియన్ దాకా ఉన్నట్టుంది. అది ఇంకా కంప్లీట్ గా ఎన్జిఆర్ లెవెల్ పరిశోధన చేస్తున్నారు. దాంతో పాటు మన దగ్గర కాల్సిఫెరస్, క్వార్ట్జ్, లైమ్ స్టోన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంతో పాటు రేర్ అర్త్ ఎలిమెంట్స్ ఈ నాగార్జున సాగర్, నల్గొండ ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. యూరేనియం అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్యూరెస్ట్ చాలా క్వాలిటీ ఉన్నాయి యూరేనియం ఉన్నాయి. అంటే యూరేనియం అంటే మళ్ళీ ప్రభుత్వము ఆందోళన ఉంటుంది, పబ్లిక్ లో ఉంటుంది కాబట్టి దాన్ని జరిగిపోవచ్చు. మిగతా మినరల్స్ ఏదైనా కూడా మనం పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నప్పుడు కోల్ నుంచి డెఫినెట్ గా డైవర్సిఫై అవుతాం. డైవర్సిఫై కాందే చాలా కంపెనీలు ప్రపంచంలో మీరు చూస్తూనే ఉంటారు, అనేక పెద్ద పెద్ద కంపెనీలు నోకియా లాంటివి కూడా వచ్చినాయి. మనం కనుక దీంట్లో ఒక డైవర్సిఫై కాకపోతే కంపెనీ మనుగడ ఉండదు. అందుకోసం ఈరోజు మీరు చూస్తే సింగరేణి బొగ్గు ఉత్పత్తి నుంచి థర్మల్ పవర్ జనరేషన్ వచ్చాము. థర్మల్ పవర్ జనరేషన్ ఇప్పుడు కూడా 1200 మెగావాట్లు చేసాం. ఇంకో 800 మెగావాట్లు మొన్ననే మనం అవార్డు చేసాం, 2000 మెగావాట్లు. ఇంకో 2400 మెగావాట్లు మనం ఒరిస్సాలో పెట్టబోతున్నాం. 4400 మెగావాట్ల థర్మల్ పవర్ అవుతుంది. దీనివల్ల అంటే చాలా రాష్ట్రాల్లో జెన్కోలకి లేని సామర్థ్యము సింగరేణికి ఉంది. దాంతో పాటు మనం పంప్డ్ స్టోరేజ్ కూడా వెళ్తున్నాము. మనకు మేడిపల్లిలో లోవర్ బాడీ దాన్ని పైన ఒక రిజర్వాయర్ కట్టేసేసి అక్కడ ఒక పంప్ స్టోరేజ్ పెట్టడము. ఇప్పుడు మిథనాల్లోకి వెళ్ళడము. మిథనాల్ ఇందాక మనకు ఓపెన్ కాస్ట్ మైన్ లో వచ్చే దుమ్ము దాన్ని క్యాప్చర్ చేసే టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు మనకి. ప్లస్ ఇప్పుడు మనకి 2 పవర్ ప్లాంట్ ఉన్నాయి, ఏది కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ ఇవన్నీ రిలీజ్ అవుతుంది. సో ఆ రిలీజ్ ని ఆపి దాన్ని క్యాప్చర్ చేసేసి దాంట్లో మిథనాల్ తయారు చేస్తారు, గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తారు. దాంట్లో కూడా అడుగు పెట్టాలనుకుంటున్నాము. అలాగే సోలార్ మనకు 300 మెగావాట్ ఇప్పటికి చేసి నేను అడుగుతాం అనుకున్న నెక్స్ట్ క్వశ్చన్, పవర్ లో కూడా మారే అవకాశం ఉందా? చాలా ఉంది పవర్ లో అయితే. మొన్న ఒక రివ్యూ మీటింగ్ లో చెప్పాం, ప్రభుత్వానికి చెప్పాం, ఏది సోలార్ మేము ఒక 5000 మెగావాట్ల వరకు దాకా చేస్తామని చెప్పాము. అంత సామర్థ్యం ఉంది. సింగరేణి మొత్తంగా కొత్తగా ఆలోచిస్తుంది. ఇంత పెద్ద కంపెనీని హోల్డ్ చేస్తున్నారు మీరు. ఎక్కడైనా ఓపెన్ కాస్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అక్కడ చెట్లను నరికేయాలి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి, అక్కడ ప్రజలకి ఏర్పాట్లు చేయాలి. మీకు అక్కడనేమో వృత్తిపరంగా మీరు తప్పకుండా అక్కడ చెట్లను నరకాలి. మీరేమో చూస్తే మంచి ప్రకృతి ప్రేమికులు, చెట్లు అంటే చాలా ఇష్టం, గ్రీనరీని ప్రేమిస్తారు. మీ పర్సనల్ లైఫ్ లో ఈ గ్రీనరీకి అంత కనెక్టివిటీ రావడం కారణం అంటే చిన్నప్పుడు 90s లో కొంత మనకు ఉన్న అవగాహన వచ్చినప్పటి నుంచి ఎంత పచ్చదనం ఉంటుండే ఊర్లలో, ఆ పక్షులు అన్నీ ఉంటుండే. మనం మా పొలాల్లో ఆవు ఊర్ల నుంచి వచ్చాం మనం, మేకలు ఆవులు మేపడానికి పోతుంటే ఆ పొలాల్లో మనకు గుడ్లు కనిపించేవి, పక్షుల గుడ్లు కనిపించేవి. పర్సనల్ గా చూస్తే దేశంలో కొన్ని ప్రాంతాన్ని నో హ్యాబిటేషన్ జోన్ గా పెట్టేయాలి, ఎవరు పోదు, కంపల్సరీ పెట్టాలి. ఫ్యూచర్ అయితే అది వస్తుంది, రావాల్సింది అన్నట్టు. ఫ్యూచర్ లో ఈ ప్రకృతిని పైన లేకపోతే దీనిపైన అవగాహన పెంచే కార్యక్రమం, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మీ చేతుల్లో ఉంది కదా, ఇంకా వాళ్ళకి ఏమైనా ఎడ్యుకేట్ చేసే ఆలోచనలు ఉన్నాయి? నీటి బిందువు జలసింధువు, జలరక్షణ జనరక్షణ అనే దాంతో ముందుకు వెళ్తున్నాము. నీటి బిందువు జలసింధు అంటే ప్రతి బొట్టు ఒడిసిపట్టి ఒక జలాశయాన్ని తయారు చేయడానికి ఉద్దేశంతో ఇప్పుడు 50 జలాశయాలు మనం నిర్మిస్తున్నాము. పని స్టార్ట్ అయిపోయింది. దాన్ని పెట్టాం. ఏం పేరు పెట్టామంటే నీటి బిందువు జలసింధు. సో 50 కొత్త వాటర్ బాడీస్ తయారు చేస్తున్నాము. దాంతోపాటు పాత ఉన్న ఊర్లలో చెరువుల్ని, ఈ చెరువుల పూడిక తీత కూడా మనము చేస్తున్నాము. సార్ మీ లైఫ్ లో ఒక ఇన్స్పిరేషనల్ థింగ్ ఉంది. మీ లైఫ్ లో హైదరాబాద్ లో ఒక దశలో మీరు ఆటో కూడా నడిపారు, ఫ్యామిలీ నడిపించడం కోసం అని. ఆ జ్ఞాపకం ఎప్పుడైనా గుర్తుకొస్తుందా సార్? చాలా సార్లు వస్తుంది, మర్చిపోదు కదా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది. మ్యారేజ్ కాగానే ఆ కష్టాన్ని గురించి మన కళ్ళు వస్తాయి, అలాంటి కష్టం నుంచి వచ్చాం. మ్యారేజ్ అయింది, ఫాదర్ ఉన్నారు, వాళ్ళతోటి మళ్ళీ ఇంకా డిపెండ్ కాలేము. అందుకోసం అని హైదరాబాద్తో అనుబంధం నేను 6వ తరగతి నుంచి 6th క్లాస్ నుంచి 1992 నుంచి ఉందన్నాడు. 1992 నుంచి 98 వరకు, సెకండ్ ఇయర్ వరకు ప్రతి ఎండాకాలం ఆ 40 రోజు సెలవుల్లో దాదాపు 30 రోజులు 30-35 రోజులు కూలి పని చేస్తున్నా. దాదాపు 100 ఏళ్ళు
25 రూపాయల కూలి 30 రూపాయల కూలికి చేసేవాళ్ళం. కొన్నిసార్లు మిషన్ మోల్డింగ్ చేసేటోన్ని, కొన్నిసార్లు చిన్న కాలువలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి పునాదులు తోవడం, అన్ని చేసాం. ఇప్పుడు ఎప్పుడైనా ఆ రూట్ లో వెళ్ళినప్పుడు అవన్నీ అలా తిరుగుతాయి సార్ brain లో? అన్ని గుర్తుంటాయి సార్. ఇప్పుడు యూత్ చాలా ఈజీగా పెరుగుతుంది, పేరెంట్స్ చాలా కష్టపడి సంపాదించారు, మీ జనరేషన్ లో వచ్చిన వాళ్ళు పిల్లల్ని చాలా సేఫ్ గా చదివిస్తున్నారు, కష్టపడి చదివిస్తున్నారు, ఎక్కువ ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. వాళ్ళకి మీరిచ్చే సందేశం సార్, ఇలాంటి పొజిషన్ నుంచి వచ్చిన మీరు ఇచ్చే సందేశం ఏంటి? నిజంగా మనము పిల్లల కోసము ఆ చదువు విషయంలో చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాం అనిపిస్తుంది. దాదాపు పిల్లలకి ఎప్పుడంటే 8th 9th తర్వాతనే చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఓకే, ఆ మెరిట్ స్టూడెంట్ ఉంటే, యాక్టివ్గా ఉంటే డే 1 నుంచి ఉంటాడు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానిలో ఒక కొన్ని విద్యా సంస్థలు మా వాళ్ళనే కావచ్చు అనేది అంతవరకు కావచ్చు. ఈరోజు నేను చూశాను, ఈవెన్ ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, మనకు పెద్ద స్కూల్ ఏదైనా డిపిఎస్ కానీ, భవన్స్ కానివ్వండి, హెచ్పిఎస్ కానివ్వండి, అనేకమైన స్కూల్ ఠీకే. కొంతవరకు ఏంటంటే పేరెంట్స్ ఆ స్కూల్లో పంపిస్తే నా పిల్లలకి ఆ ధనవంతుల దాంట్లో ఏమంటే స్టార్స్ వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు, సో వీళ్ళకి ఒక మంచి ఆ బాండింగ్ పిల్లలు అట్లా అవుతారని చాలా మందికి ఉంటుంది, ఒక ఆలోచన. ఆ ఆలోచన ఉంటుంది. దానికోసం కూడా కొద్దిగా అట్రాక్ట్ అవుతుంటారు. అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ విలువైన సమయాన్ని, చాలా బిజీ టైంలో కూడా మాకు మీ విలువైన సమయాన్ని ఇచ్చి మీ లైఫ్ గురించి, అట్లాగే భవిష్యత్ సెక్యూరిటీ భవిష్యత్తు గురించి అనేక విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.